సైనిక్ అండ్ నవోదయకి సంబంధించి డిస్టెన్స్ టైమ్ స్పీడ్ గురించి టాపిక్ గురించి డిస్కస్ చేస్తా ఉన్నాం. అండ్ ఆల్సో బేసిక్ టు అడ్వాన్స్ డిస్టెన్స్ టైమ్ స్పీడ్ ఆ మూడిట్ల మీద ఎలా ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం. అండ్ ఆల్సో నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కసింగ్ అబౌట్ యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ లో 2 types ఆఫ్ యావరేజ్ స్పీడ్స్ ఉన్నాయి. ఏంటది? డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్, డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఈ టూ యావరేజ్ స్పీడ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో సైనిక్ అండ్ నవోదయ కూడా. ఓకేనా? ఆ 2 యావరేజ్ స్పీడ్స్ ఒకసారి నేను ఆల్రెడీ ఇంట్రొడక్షన్ క్లాస్ లో చెప్పాను. ఆ క్లాస్ విని ఈ ప్రాబ్లమ్స్ చేస్తారంటే మీకు అర్థమవుతుంది. జస్ట్ బ్రీఫ్ గా నేను ఒక జస్ట్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వినండి. ఇది ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే మీరు ఇంట్రొడక్షన్ మీరు క్లియర్ గా చూడండి. ఓకేనా? ఒకసారి బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ చెప్తాం. ఓకేనా? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ లో ఇప్పుడు చూడండి, ఫస్ట్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటాయి. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ లో 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటాయి, వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. అది ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ ఫస్ట్ డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటాయి. వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఫస్ట్ వన్, డిస్టెన్స్ సేమ్ గా ఉంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఓకేనా? అదే డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. జస్ట్ ఫార్ములా చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ నేను బిఫోర్ క్లాస్ లో ఈ 2 టాపిక్స్ గురించి ఇంట్రొడక్షన్ క్లాస్ లో నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి, నేను బ్రీఫ్ గా చెప్తాను. ఇంకా క్లారిటీగా కావాలంటే బిఫోర్ క్లాస్ చూడండి. ఓకేనా? ఒకసారి దీన్ని చూద్దాం. డిస్టెన్స్ సేమ్ గా ఉంటాయి. ఫస్ట్ చూడండి, ఇక్కడ నేను ఏ అనే ఒక ప్లేస్ నుంచి బి ప్లేస్ కి వెళ్తున్నా. ఓకేనా? బి ప్లేస్ కి వెళ్తున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ ఉంది. ఎంత డిస్టెన్స్ ఉందో మనకు తెలియదు. డిస్టెన్స్ ఉంది, కానీ నేను వెళ్ళేటప్పుడు ఏమో బైక్ లో వెళ్తా ఉన్నా. అంటే ఎంత స్పీడ్ లో పోతున్నా? S1 అనే స్పీడ్ తో పోతా ఉన్నా. మళ్ళీ అదే బి నుంచి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నా. వచ్చేటప్పుడు ఆటోలో వచ్చిన, ఇక్కడ ఒక స్పీడ్ తో వచ్చిన. ఇక్కడ చూడండి, డిస్టెన్స్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉంది? ఏ నుంచి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో వచ్చేటప్పుడు అంతే డిస్టెన్స్ ఉంది. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? ఇక్కడ సేమ్ గా ఉంది. డిస్టెన్స్ సేమ్ గా ఉంటే స్పీడ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ అంటే ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2 into S1 అంటే ఏంటి? స్పీడ్ 1 into S2 అంటే ఏంటి? స్పీడ్ 2 డివైడెడ్ బై S1 plus S2. దిస్ ఇస్ ద ఫస్ట్ కాన్సెప్ట్. అదే సెకండ్ కాన్సెప్ట్ లో వచ్చి డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఇప్పుడు చూడు, నేను ఏ నుంచి ఇప్పుడు నేరుగా నేను బి కాడికి వెళ్ళాలి. ఇప్పుడు నేను చూడు, ఇక్కడ ఏ నుంచి బీకి వచ్చాను. కానీ బి నుంచి నేను ఎక్కడికి వెళ్తాను? ఇంకా మళ్ళీ సికి వెళ్తున్నా. అర్థమవుతుందా? ఇక్కడ చూడు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది? డిస్టెన్స్ ఉంటుంది. నేను D1 అనుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది? D2 అనే డిస్టెన్స్ ఉంటుంది. డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉందా? ఇక్కడ వేరే డిస్టెన్స్ ఉండొచ్చు, ఇక్కడ నుంచి కొద్ది దూరం ఉండొచ్చు, ఇక్కడ నుంచి చాలా దూరం ఉండొచ్చు. అంటే డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? డిఫరెంట్ గా ఉంది. బట్ నేను వెళ్ళేటప్పుడేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్పీడ్ తో వెళ్ళాను, S1 అనే స్పీడ్ తో వెళ్ళాను. అది ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో ఇంకొక స్పీడ్ తో వెళ్ళాను, S2 అనే స్పీడ్ తో. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక టైం పడుతుంది కదా, దాన్నే T1 అనుకున్నా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి కూడా కొంత టైం పడుతుంది కదా, దాన్నే T2 అనుకున్నా. ఇలా వచ్చేటప్పుడు అంటే డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉంటే వాట్ ఇస్ యావరేజ్ స్పీడ్. అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. అర్థమవుతుందా? దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఇలా 2 కేసెస్ మీద మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ 2 కేసెస్ ను యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ చేస్తాం. ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఫస్ట్, డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటే ఎలా ఉంటుంది ప్రాబ్లం ఒకసారి చూద్దాం. సెకండ్, డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఎలా ఉందో ఫస్ట్ అర్థమైతే ఆటోమేటిక్ గా మన కాన్సెప్ట్ అర్థమైనట్టే. చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అసలు ఏదేదో కన్ఫ్యూజ్ అవ్వాల్సిన క్వశ్చన్స్ మాత్రం పెద్దగా ఉంటాయి, ఆన్సర్స్ మాత్రం చాలా చిన్నగా ఉంటాయి. ఓకేనా? డోంట్ నెగ్లెక్ట్. అసలు భయపడాల్సిన అవసరమే లేదు. మనకి ఏదైనా చేయగలం మనం. సరేనా? ఫస్ట్ ఒకసారి చూడండి, చాలా క్వశ్చన్ ఫస్ట్ ప్రాపర్ గా చదవండి. క్వశ్చన్ మనకు ఆన్సర్స్ రాంగ్ వచ్చినా పర్లేదు, క్వశ్చన్స్ ఫస్ట్ అర్థమైతే చాలా ఆటోమేటిక్ గా ఆన్సర్స్ వస్తాయి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్స్ చూద్దాం. ప్రాపర్ గా ఒక్కో స్టెప్ చదువుకుంటూ ఎలా చేయాలి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఓకేనా?
కృష్ణ కవర్స్ డిస్టెన్స్ బై కార్ అట్ ఏ స్పీడ్ ఆఫ్ 35 km/h. అంటే కార్ లో కొంత డిస్టెన్స్ కృష్ణ ఏం చేస్తున్నాడు, కొంత డిస్టెన్స్ వెళ్తున్నాడు, కార్ లో వెళ్తున్నాడంట. ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడంట, 35 km/h తో పోతున్నాడంట. అంటే 1 hour ఎన్ని కిలోమీటర్స్ పోతున్నాడు, 35 kilometers పోతున్నాడు. 1 hour 35 kilometers పోతున్నాడు. మళ్ళీ ఏం చేస్తాడు, అండ్ రిటర్న్స్ బ్యాక్ టు ద స్టార్టింగ్ పాయింట్ రైడింగ్ ఆన్ ఏ స్కూటర్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 25 km/h. అంటే మళ్ళీ ఏం చేస్తున్నాడు, మనం వెళ్ళేటప్పుడేమో కార్లో వెళ్ళాడు, వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాడు, స్కూటర్లో వస్తున్నాడు. ఎంత స్పీడ్ లో వచ్చాడంట, 25 km/h తో వచ్చాడంట. అంటే 1 hour ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాడు, 25 kilometers వెళ్ళాడు. ఓకేనా. అంటే ఫైండ్ ద యావరేజ్ స్పీడ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మనం యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంట ఫర్ ద హోల్ జర్నీకి. అంటే యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వచ్చుడు ఒక ప్లేస్ నుంచి ఎలా వెళ్తున్నాడు ఒకసారి చూద్దాం. సొల్యూషన్. ఏ అనే ఒక ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాడు వాడు, బి అనే ప్లేస్కి వెళ్ళాడు. ఓకేనా. బి అనే ప్లేస్ వెళ్ళాడు. ఎక్కడన్నా క్వశ్చన్ లో డిస్టెన్స్ ఇచ్చాడు, ఎక్కడ డిస్టెన్స్ ఇవ్వాలి అంటే డిస్టెన్స్ మనకు తెలియదు. డిస్టెన్స్ తెలుసా మనకు తెలియదు. కానీ ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు, కార్ లో వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు, కార్ లో వెళ్ళాడు. ఎంత స్పీడ్ లో వెళ్ళాడంట, వెళ్ళేటప్పుడు కార్ లో వెళ్ళాడు. అంటే 35 km/h తో వెళ్ళాడు. ఇదేంటిది S1. మళ్ళీ వెళ్ళిన ప్లేస్ నుంచి మళ్ళీ రిటర్న్ అదే స్టార్టింగ్ పాయింట్కి వచ్చేసాడు. ఈ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్. ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ వస్తున్నాడంట. రిటర్న్ వచ్చేసి ఎంత స్పీడ్ లో వస్తున్నాడు, దేంట్లో వస్తున్నాడు, స్కూటర్ మీద వస్తున్నాడు. అయితే ఎంత స్పీడ్ లో వస్తున్నాడు వాడు, 25 km/h తో వస్తున్నాడు. అర్థమవుతున్నారు. ఇది స్పీడ్. బాగా అబ్జర్వ్ చేయండి. ఇది ఏ కాన్సెప్ట్, యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ లో ఫస్ట్ కేసు 1. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది, వెళ్ళేటప్పుడు ఏ నుంచి బికి ఎంత దూరం ఉందో బి నుంచి ఏ కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. అంటే డిస్టెన్స్ ఎలా ఉంది, సేమ్ గా ఉంది. స్పీడ్స్ డిఫరెంట్ గా ఉంటాయి. వాట్ ఇస్ ద ఫార్ములా, 2 × S1 × S2 by S1 + S2. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకేనా. వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి, 2 × S1 × S2 by S1 + S2. అర్థమవుతుందా. ఇప్పుడు 2 × S1 అంటే ఎంత, స్పీడ్ 1 అంటే ఎంత, 35. 2 × 35 S2 అంటే ఎంత, 25 డివైడెడ్ బై 35 + 25. బాగా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడ క్యాన్సిలేషన్ చేయడం లేదు. అంటే 25/35 25 + 35 అంటే ఎంత, 30 20 50 60. బాగా క్యాన్సిలేషన్ చేయండి. 5 5 జ 5 5 1 జ 5 2 జ. మళ్ళీ చూడండి, 2 1 జ 2 6 జ 35 × 5 డివైడెడ్ బై 6 వచ్చింది. అంటే 35 5 జ ఎంత మనకు 175/6. 175/6 అంటే ఇది ఎలా ఉంది, km/h లో ఉంది. యూనిట్స్ ఎలా ఉంది, km/h లో ఉంది. అంటే ఆప్షన్స్ ఎలా ఉండొచ్చు, లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉండొచ్చు, లేకపోతే డెసిమల్స్ లో ఉండొచ్చు. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్ ఎలా ఉంటే, ఒకవేళ ఆప్షన్స్ లో మిక్స్లో ఉంటే ఎలా చేస్తాం, 6 175 6 2 0 ఎంత 12. అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది, 5. అంటే 5 డౌన్ చేసుకుంటాను. అప్పుడు ఎంత వస్తుంది, 6 9 0 ఎంత 54. అంటే రిమైండర్ ఎంత 1. అంటే ఎలా రాయొచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్ అయితే, అంటే 29 1/6 km/h. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ డెసిమల్ అడిగితే డెసిమల్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. దిస్ ఇస్ ద ఆన్సర్. అంటే దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ మీద ప్రాబ్లమ్స్. ఓకేనా. ఇదేమో కేస్ 1 అంటే కాన్సెప్ట్ 1. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆర్ మోడల్ 1 ఆర్ మోడల్ 2. ఓకేనా. ఎలా అన్నా చేయొచ్చు. మీకు ఈ ప్రాబ్లమ్స్ అర్థమైందని నేను అనుకున్నాను. ఓకేనా. ఏదైనా అర్థం కావాలి మళ్ళీ ఒకసారి చూడండి. ఏదైనా డౌట్స్ ఉంటే మస్ట్ కామెంట్ చేయండి. ఓకేనా. యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ మీద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా. A person starting from his house covers a distance at 15 km/h and returns to the starting point at 10 km/h. His average speed during the whole journey. అంటే ఈ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, వాడు ఇంటికా నుంచి స్టార్ట్ అయ్యాడంట. వాడి ఇంటి దగ్గర నుంచి వాడు హౌస్ నుంచి ఏమయ్యాడు, స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుందాం, సరే స్కూల్కి వెళ్తున్నాడు అనుకుందాం. స్కూల్ ఆర్ ఆఫీస్ ఏదో ఒకటి వెళ్తున్నాడు అనుకుందాం. స్కూల్ దగ్గర వెళ్తున్నాడు. అంటే వాడు ఇంటికాడ హౌస్ నుంచి స్టార్ట్ అయినప్పుడు ఎంత స్పీడ్ లో వెళ్ళాడంట, S1 ఎంత స్పీడ్ లో వెళ్ళాడు, 15 km/h తో స్పీడ్ వెళ్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు, అండ్ రిటర్న్స్ టు ద స్టార్టింగ్ పాయింట్. మళ్ళీ ఏం చేస్తున్నాడు, ఆ స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేస్తున్నాడు. ఎంత స్పీడ్ లో వచ్చాడంటే అప్పుడు S2 వచ్చి 10 km/h స్పీడ్ తో వచ్చాడు. అయితే ఈ యావరేజ్ స్పీడ్ డ్యూరింగ్ ద హోల్ జర్నీ. అయితే ఏం కనుక్కోవాలంట, మొత్తం జర్నీలో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలంట.
హౌస్ నుంచి స్కూల్కి, స్కూల్ నుంచి హౌస్కి డిస్టెన్స్ ఏమైనా చేంజ్ అయిందా? లేదు. అంటే దిస్ ఇస్ ద కేస్ 1. అంటే డిస్టెన్స్ అనేది దీంట్లో డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? సేమ్ గా ఉంది. డిస్టెన్స్ ఏమంటే వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? 2 into S1 into S2 by S1 plus S2. అర్థమవుతుందా? వాట్ ఇస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా? 2 into S1 into S2 by S1 plus S2. S1 అంటే ఎంత? 15 km/h. S2 అంటే ఎంత? 10 km/h. ఇక్కడ వేసేయచ్చా లేదా? ఇక్కడ వేసేయచ్చు. డైరెక్ట్ ఇక్కడ దీని మీద చేద్దాం. ఓకేనా? 2 into S1 అంటే ఎంత? 15 km. S1 అంటే ఎంత? 15 km. 50. S2 అంటే ఎంత? 10 km. 10 km/h. అంటే S1 plus S2 అంటే 2 into 15 into 10 by 25. 5 2 జ 5 5 జ 5 1 జ 5 3 జ 2 3 జ ఎంత? 6 6 2 జ ఎంత? సరే 2 into 3 into 2 అంటే 2 into 3 ఎంత? 6 6 2 జ ఎంత? 12 km/h. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. దిస్ ఇస్ ద యావరేజ్ స్పీడ్. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యావరేజ్ కాన్సెప్ట్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ మనం యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ లో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఏ కార్ ట్రావెల్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ 4 kilometers అంట. ఫస్ట్ ఏంటి? ఫస్ట్ 4 kilometers ఎంత స్పీడ్ లో వెళ్ళి? ఫస్ట్ 4 kilometers at 2 km/h. అనదర్ డిస్టెన్స్ 6 kilometers at 3 km/h. and another distance 10 km at 5 km/h. Find the average speed during the whole journey. అంటే దాని మీనింగ్ ఏంటి అసలు? ఏ కార్ ట్రావెల్స్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ ఫస్ట్ 4 kilometers అంట. సరే ఇక్కడ నుంచి అనుకుందాం. ఏ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? బికి వెళ్తున్నాడు అనుకున్నాం. ఎంత డిస్టెన్స్ వచ్చాడు? ఎంత డిస్టెన్స్ అంటది? డిస్టెన్స్ ఈక్వల్స్ టు 4 kilometers. అయితే ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడంట? S1 ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడంట? 2 km/h స్పీడ్ తో వెళ్తున్నాడంట. ఓకేనా? తర్వాత బి నుంచి సికి వెళ్తున్నాడు. బి నుంచి సికి వెళ్తున్నాడు. ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాడు? డి ఈక్వల్స్ టు 6 kilometers. అయితే ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు వాడు? ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు అంటే S2 ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు? 3 km/h తో వెళ్తున్నాడు. అదేలాగా మళ్ళీ సి నుంచి డికి వెళ్తున్నాడు. అదేలాగా సి నుంచి డికి వెళ్తే ఏ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది? ఇప్పుడు 10 kilometers ఉంది. ఎంత ఉంది? 10 kilometers ఉంది. అయితే ఎంత స్పీడ్ లో వెళ్తున్నాడు వాడు? 5 km/h. అయితే ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫైండ్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ ద హోల్ జర్నీ. డిస్టెన్స్ అనేది ఎలా ఉంది? డిస్టెన్స్ అనేది ఇక్కడ ఏమో 4 kilometers, ఇక్కడ 6 kilometers, ఇక్కడ 10 kilometers. అంటే డిస్టెన్స్ ఎలా ఉన్నాయి? డిఫరెంట్ గా ఉంది. డిస్టెన్స్ డిఫరెంట్ గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటే వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? ఇక్కడ d1 plus d2. టోటల్ డిస్టెన్స్ అంటే ఎంత? d1 plus d2 డివైడెడ్ బై టోటల్ టైం ఎంత? t1 plus t2. టోటల్ డిస్టెన్స్ ఎంత ఉంది? 4 kilometers and 6 kilometers and 10 kilometers ఉంది. టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి మనకు. సరే యావరేజ్ స్పీడ్ ఇక్కడ చేద్దాం. నేను బేస్ చేసుకుని ఇక్కడ చేద్దాం. ఇక్కడ బేస్ చేసుకుని మనం చేద్దాం. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ అంటే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం వేసుకుంటాం. కానీ ఇక్కడ డిస్టెన్స్ ఎన్ని ఉన్నాయి? d1 ఒకటి ఉంది, d2 ఉంది, d3 ఉంది. అంటే మొత్తం ఎంత డిస్టెన్స్ వరకు? 4 plus 6 plus 10 kilometers ఉంది మొత్తం. అదే టోటల్ డిస్టెన్స్ అయితే వచ్చేసింది. టోటల్ టైం ఇక్కడ ఏమైనా వచ్చి అక్కడ టైం ఏం లేదు. ఓన్లీ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. అంటే ఇక్కడ చూడండి టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు లేదా? టైం ఫైండ్ అవుట్ చేయొచ్చు. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత మనకు? 4 డివైడెడ్ బై స్పీడ్ ఎంత? 2 1 జ 2 2 అంటే ఎంత? 2 hours. అదే ఇక్కడ t2 అయితే ఎంత? t2 అయితే టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 6 స్పీడ్ ఎంత? 3 1 జ 3 2 అంటే ఎంత? 2 hours. అదేలాగా t3 కూడా ఎంత వస్తుంది? డిస్టెన్స్ బై డిస్టెన్స్ ఎంత? 10 స్పీడ్ ఎంత? 5 1 జ 5 2 జ అంటే ఆన్సర్ ఎంత మనకు? 2 hours. అర్థమవుతుందా? టోటల్ డిస్టెన్స్ ఏమో 4 plus 6 plus 10 4 plus 6 plus 10. అదే టోటల్ టైం వచ్చి 2 plus 2 plus 2 అంటే 2 hours. అంటే మొత్తం యాడ్ చేద్దాం. 2 plus 2 plus 2 మొత్తం ఎంత యాడ్ చేయండి? టోటల్ డిస్టెన్స్ ఎంత? 10 ఎంత మొత్తం? 20. టోటల్ టైం ఎంత? 2 plus 2 ఎంత? 4 plus 2 ఎంత? 6 మొత్తం ఎంత వచ్చింది? 2 10 జ 2 3 జ అంటే ఎంత? 10/3 hours. 10/3 hours అంటే మీనింగ్ ఏంటి? 10/3 hours ఎలా రాసుకోవచ్చు మనం? 10/3 hours ఎలా రాసుకోవచ్చు? 3 1/3 రాయించాలా?
10/3 నెల రాసుకోవచ్చు. 3 ఎంత 9 అంటే ఎంత వస్తుంది ఆన్సర్ 3 1/3 అవర్స్. ఇలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఇట్లా వేసుకోవడం తెలియాలి. జస్ట్ జనరల్ గా థింక్ చేయాలి. డోంట్ బయాట్. కాన్సెప్ట్ అర్థమైతే యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ అనేది ఈజీగా అర్థమైపోతాయి. దిస్ ఇస్ ద ఓవరాల్ అబౌట్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్. ఓకేనా, చాలా ఈజీగా ఉంటాయి. ఇంకా మోర్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా, మీకు యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మస్ట్ కామెంట్ లో మెసేజ్ చేయండి. ఈ ప్రాబ్లమ్స్ అర్థమైందంటే యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్స్ అన్ని ఈజీగా అర్థమైపోతాయి. ఓకేనా, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటేమో డిస్టెన్స్ అనేది సేమ్ గా ఉంటే, ఒకటేమో డిస్టెన్స్ అనేది డిఫరెంట్ గా ఉంటే ఎలా చేయాలి ఏంటనేది మాట్లాడడం ఆల్రెడీ ఒకసారి చూడండి. ఇంకా ఇవన్నీ నేర్చుకునే ముందు ఇంకా ఎవరైనా బిఫోర్ క్లాసెస్ చూడడం వాళ్ళు ఉంటే మస్ట్ షుడ్ ఆ క్లాసెస్ చూసిన తర్వాత ఈ క్లాసెస్ చూడండి. అప్పుడు మీకు ఇంకా కన్వర్షన్స్ బాగా అర్థమవుతాయి. ఓకేనా, ఈ క్లాస్ లో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మస్ట్ కామెంట్ చేయండి. ఓకేనా, ఎవరివన్ సపోర్ట్ దిస్ ఛానల్. అండ్ ప్రతి ఒక్కరు ఈ క్లాస్ ఇంతవరకు చూసారంటే మీ క్లాస్ బాగా